బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ కు మరొక బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ కు చెందిన 3 నౌకల్ని ఒకేసారి పేల్చేసింది అమెరికా. అయితే ఒక పక్కన చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఇలా నౌకలు పేల్చేయడం కుట్ర అంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తుంది. సో ఇప్పటికే ఒకేసారి 3 నౌకల్ని పేల్చేయడంతో కూడా భారీ నష్టం వాటిల్లిందనే చెప్పాలి. సో ఏదైతే ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా అంతకంతకు పెరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ తగ్గుముఖం పడుతుందని కూడా చూస్తున్న సమయంలో కూడా అమెరికా అయితే ఇంకా విరుచుకుపడుతుందనే చెప్పాలి. ఇరాన్ కి సంబంధించిన 3 నౌకల్ని కూడా అమెరికా అయితే పేల్చేసింది. పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ నౌకలపై కూడా దాడి చేసింది. సో అటు అమెరికాపై కూడా సంచలన ఆరోపణలు చేసుకుంటూ వస్తుంది ఇరాన్. అయితే ఈ దాడి అనంతరం కూడా సో ఇరాన్ ను 2 ముక్కలు చేయాలనేదే ట్రంప్ టార్గెట్. ఆ తర్వాత ఇక్కడ చమురు నిల్వల్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తుందంటూ కూడా ఇరాన్ సైతం అయితే వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. సో ఇరాన్ మొత్తం కుప్పకూలిపోతే కనుక 2 ముక్కలు చేసి ఇరాన్ మొత్తాన్ని ఇక్కడున్న చమురు నిల్వల్ని తీసుకెళ్లడం కోసమే కేవలం అమెరికా అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందంటూ కూడా ఇరాన్ అయితే వరుసగా వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఇరాన్ నౌకలపై 3 నౌకలపై కూడా ఒకేసారి దాడి చేసింది. విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ కట్ గా కూడా చూడొచ్చు. 3 నౌకల్ని సైతం ఒకేసారి టార్గెట్ చేసుకుని ఒక్కసారిగా కూడా పేల్చేసిన విజువల్స్ అయితే క్లియర్ కట్గా మనకి కనిపిస్తున్నాయి. సో 3 నౌకల్ని ఒకేసారి పేల్చేసింది. పర్షియన్ గల్ఫ్లో కూడా ఉన్న ఈ 3 నౌకల్ని మీద టార్గెట్ చేసింది అమెరికా అని చెప్పాలి. ఒక పక్కనైతే మేము చర్చలు జరుపుతామంటూ చెప్పుకొస్తున్న వేళ మరో పక్కనైతే ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ వస్తుంది అమెరికా అంటూ కూడా ఇరాన్ సైతం కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తుంది. ఇక చర్చలు జరుగుతున్న సమయంలోనే ఎందుకు దాడి చేయాలంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. సో ఇదంతా అమెరికా ఇజ్రాయెల్ కుట్ర ప్రకారమే చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే ఇరాన్ అయితే స్పష్టం చేస్తుంది. తమ దేశ పౌరుల్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామంటూ కూడా ఇరాన్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఒక పక్కన దాడులు జరుగుతున్నా కూడా మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గబోమని అంటూ కూడా స్పష్టం చేస్తూ ఇరాన్ అయితే మరో పక్కన తమ దేశ పౌరులను అయితే కాపాడుకునేందుకు ఎంతవరకైనా తెగిస్తాము, ఎన్ని యుద్ధ నౌకలు పేల్చినా, ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని మిసైల్స్ పంపించినా కూడా మేమైతే వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటాము, దేనికి భయపడమంటూ కూడా ఇరాన్ అయితే ఖరాఖండిగా చెప్పుకొస్తుంది. సో అయితే ప్రస్తుతం అయితే పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ నౌకలపై 3 నౌకలపై కూడా ఏకదాటిగా అమెరికా అయితే దాడి చేసింది. ఆ విజువల్స్ అయితే మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఒక్కసారిగా అటు లోపల అటు సముద్రంలో ఉన్న 3 నౌకలు కూడా ఒక్కసారిగా పేల్చేయడంతో మొత్తం కూడా పేలిపోయిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. పెద్ద అగ్నికి ఆహుతైపోయాయి. దీంతో పెద్ద ఎత్తున శబ్దంతో కూడా 3 నౌకలు అయితే పేలిపోయాయి. దట్టంగా పొగ కూడా మొత్తం కమ్ముకుంది. అయితే ఇప్పుడు 3 నౌకల్ని కూడా కాల్ చేయడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయాయని చెప్పాలి. దీనిపై ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించి ఒక పక్కన చర్చలు అని చెప్తుంటేనే చర్చలు జరుగుతున్న సమయంలో ఎందుకు అమెరికా అయితే మళ్ళీ ఇలాంటి దాడులకు తెగబడాలి, ఎందుకు 3 షిప్లని ధ్వంసం చేయాలంటూ ప్రశ్నిస్తూనే దీనికి సంబంధించి కూడా తమ దేశ పౌరుల్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామంటూ కూడా ఇరాన్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న వాటినైతే తప్పుపడుతూ వస్తుంది. చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు దాడులకు తెగబడుతున్నారు, ఇరాన్ అయితే 2 ముక్కలు చేసి తమ దగ్గర ఉన్న చమురు నిల్వలనైతే పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందంటూ కూడా ఇరాన్ అయితే చెప్తుంది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కూడా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం. ఒక పక్క అమెరికా ఇజ్రాయెల్ దాడులు జరుగుతుంటే ఇటు ఇరాన్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అటు గల్ఫ్ దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుని అయితే దాడులు చేస్తూ వస్తుంది. సో ఇరు దాడుల్లో కూడా ఇప్పటికే పలు నౌకలు కానివ్వండి, అలాగే పలు స్థావరాలపై కూడా దాడులు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికే ఏదైతే అటు గల్ఫ్ దేశాల నుంచి అలాగే ఇజ్రాయిల్ కూడా ఏదైతే ఇరాన్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఉందో అటు గ్యాస్ లీక్ చేయడం ఇలాంటి ఘటనలకైతే పాల్పడుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా జరిగిన దాడిలో కూడా 3 షిప్లని ఒకేసారి అయితే పేల్చేసింది అమెరికా. సో దీనిపై ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. సో దీనికైతే ప్రతిదాడి తీవ్రంగా ఉంటుంది, తమ దేశ పౌరుల్ని కాపాడుకునేందుకు మేము ఎంతవరకైనా వెళ్తామంటూ కూడా ఇరాన్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకసారి మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూడొచ్చు. 3 నౌకలకి సంబంధించి కూడా అటు పేలిపోయే సమయంలో ఇలాంటి వాతావరణం అక్కడ చోటు చేసుకుందనేది కూడా పెద్ద మొత్తంలో భారీ నౌకలనైతే సైతం కూడా
ఆ నీటిలో ఉండగానే ఒక్కసారిగా అయితే అమెరికా అయితే పేల్చేసింది. సో నీటిలో ఉండగానే మొత్తం బ్లాస్టింగ్ అయిపోయి నౌకలు 3 కూడా దీంతో పెద్దగా ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయాయనే చెప్పాలి. పెద్ద శబ్దంతో కూడా నౌకలన్నీ పేలిపోయాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగతో కమ్మేసుకుందనే చెప్పాలి. సో ఒక పక్కన ఇంకా అమెరికా, ఇజ్రాయెల్ అయితే ఇటు చర్చలు జరుపుతామంటూ చెప్పుకొస్తూనే మరో పక్కన అయితే దాడులకి తెగపడుతుందంటూ ఇరాన్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. మరి ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది, మరి చర్చలు ఫలిస్తాయా లేదా, చర్చలు అంటూ కూడా జరుగుతున్న సమయంలో ఇలాంటి దాడులకు ఎందుకు తెగబడాలంటూ కూడా ఇరాన్ అయితే ఇప్పటికే చెప్పుకొస్తుంది. తీవ్రంగా కూడా ఈ దాడిని అయితే ఖండిస్తుంది ఇరాన్. మరి ఇప్పుడు ఇరాన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే అటు ముస్తఫా ఖమేనీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి అమెరికా, ఇజ్రాయెల్ చేసిన ఈ దాడికి ప్రతి దాడిగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. సో ప్రస్తుతం ఏదైతే పర్షియన్ గల్ఫ్లో ఉన్న 3 షిప్పులపై కూడా దాడి చేసింది. ఒకసారి ఆ విజువల్స్ మనం చూద్దాం. చూస్తున్నాం కదా, ఏదైతే అటు పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఇరాన్ షిప్పులపై కూడా 3 షిప్పులపై కూడా ఏకకాలంలో దాడి చేసింది అమెరికా. సో దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఇప్పటికే ఇరాన్ అయితే స్పందించింది. సో చర్చలు జరుగుతున్న సమయంలోనే దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇరాన్ అయితే ప్రశ్నిస్తుంది. సో ఇజ్రాయెల్, అమెరికా రెండూ కలిసి కుట్రపూరితంగానే దాడులు చేస్తుంది. ఇరాన్ అయితే 2 ముక్కలుగా చీల్చేసి అక్కడున్న చమురు నిల్వలు మొత్తం కూడా అమెరికా తీసుకుని వెళ్ళిపోవాలన్నదే, వాటి కోసమే కేవలం ఇలాంటి దాడులకు తెగబడుతుందంటూ కూడా ఇరాన్ అయితే చెప్పుకొస్తుంది. సో ఏదేమైనా కూడా ఇంకా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవాలి. స్థానికంగా ఉన్న స్థావరాలపై కానివ్వండి, లేదంటే నౌకలకి సంబంధించి అటు చమురులకి సంబంధించి కూడా వరుసగా దాడులు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటు ఇరాన్ కూడా ఒక పక్క నుంచి గల్ఫ్ దేశాలను సైతం కూడా లక్ష్యంగా చేసుకుని అయితే వరుసగా దాడులు చేస్తూ వస్తుంది. సో ఇప్పుడైతే 3 షిప్లను కూడా ఏకదాటిగా పేల్చేయడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇరాన్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాము ఇరాన్కి ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. ఏకంగా 3 నౌకలను కూడా అమెరికా అయితే పేల్చేసింది. దీనిపై అంతే ఘాటుగా కూడా ఇరాన్ కూడా స్పందించింది. సో అసలు ఇప్పుడు ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఇరాన్ ఏమంటుంది? ఇప్పటి వరకు మొత్తం 45 యుద్ధ నౌకలను పేల్చివేసింది. ఇరాన్ సంబంధించినటువంటి నావల్ బేస్లన్నింటి కూడా అమెరికా విధ్వంసం చేస్తుంది. ఇవాళ తాజాగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో దాదాపు 3 యుద్ధ నౌకల్ని పేల్చివేసింది. దాదాపుగా 3 ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నటువంటి ఈ నౌకల్ని పేల్చివేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేసింది. అంటే ఇప్పటి వరకు ఇంకా ఈ టార్గెట్ ఏంటనేది అఫీషియల్ గా సెంట్కామ్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ కొన్ని వార్తా సంస్థలు అయితే ఇప్పటికీ దీనికి సంబంధించిన అంశాలు వెల్లడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్ట్రైక్ సంబంధించి ప్రధానంగా 3 ట్యాంకర్లను నౌకలో వెళ్తున్నటువంటి 3 ట్యాంకర్లను సిద్ధంగా వాళ్ళు విధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆ ట్యాంకర్లను పేల్చివేయడంతో దట్టమైన పొగాలను పొంది సముద్ర తీరం అంతా కూడా ఆ ప్రాంతంలో బందర్ అబ్బాస్ పోర్టు దగ్గర ఆ ప్రాంతంలో అంతా కూడా విధ్వంసం చెలరేగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మనం ఇప్పటి వరకు ఐరిస్ డేనా అనేది ఒక వాహక నౌక, అది విశాఖపట్నంలో సంకీర్ణ సైనిక విన్యాసాలు పూర్తి చేసుకొని వస్తున్న క్రమంలో మనం మొన్న అది శ్రీలంక తీరాన గాలేకు 40 నాటికల్ మైళ్ళ దూరంలో దాన్ని పూర్తిగా ముంచిన సంగతి తెలిసింది. 80 మంది మరణించారు అప్పుడు ఆ రోజు. అది కొత్త తరహా క్షిపణి దాడి, కొత్త తరహా జలాంతర్గామి దాడి, సముద్ర అంతర్భాగం నుంచి దాన్ని ముంచివేసిన సంగతి మనకు తెలిసిందే. టార్పెడో దాడులు అంటారు. అది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అలాంటి దాడి జరిగింది. తాజాగా మళ్ళీ ఈ 3 ట్యాంకర్లని ముంచేసినట్టుగా తెలుస్తుంది. సో రకంగా ఈ మొత్తం 45కు చేరుకుంది. ఇప్పటి వరకు కూడా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి
సంఘర్షణలో ఇప్పటివరకు పూర్తిగా ఇరాన్ యొక్క ఆయుధ ఆ, సంపత్తిని విధ్వంసం చేశారు, ఎయిర్ బేస్ విధ్వంసం చేశారు, అలాగే నావల్ బేసెస్ కూడా విధ్వంసం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఈ దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు అయితే కొనసాగుతుంది. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదనే విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ రకంగా వైపు క్షిపణి కేంద్రాలను నాశనం చేస్తున్నాయి, మరోవైపు ఇరాన్ నౌకాదళాన్ని కూడా ముచ్చివేసినట్టుగా చెప్తున్నారు. సో పూర్తిగా నౌకాదళాన్ని నాశనం చేశామంటూ అమెరికా ప్రకటిస్తోంది. అలాగే క్షిపణికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువగా విధ్వంసం చేశామంటూ ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, అలాగే ఇరాన్ నాయకత్వాన్ని మట్టుబెట్టాలనే ప్రణాళికతో అక్కడ పూర్తిగా నాయకత్వ మార్పు చేసేదాకా వదలము, ఇంకా నెలల పాటైనా సరే యుద్ధం చేస్తామంటూ అమెరికా చెప్తున్న వేళ ఈ పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్నా ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనకు తెలిసిందే ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూ అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, అమెరికా నౌక మీద కూడా ఐఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకపై కూడా దాడి చేసినట్టుగా మొన్న ప్రకటించుకుంది. కానీ దానికి సంబంధించినటువంటి నిర్ధారణ అయితే ఎక్కడ ఎవరు చేయని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ముస్తఫా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ముస్తఫా కూడా మళ్ళీ అటు అమెరికాకు, ఇజ్రాయెల్ కు సంయుక్తంగా టార్గెట్ గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఏదేమైనా ప్రస్తుతానికి పశ్చిమాసియాలో యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటుంది. ఇంకా యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అని అడిగిన ప్రశ్నకి ట్రంప్ ఇవాళ ఇజ్రాయెల్ మీడియాతో అది తాము ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదు, అటు బెంజమిన్ నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ దేశము తాము కలిసి తీసుకున్న నిర్ణయంగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ను వదిలే ప్రసక్తి లేదు. ఇరాన్ లో పూర్తిగా శాంతి స్థాపన చేస్తాం, ప్రభుత్వాన్ని మారుస్తాం, అక్కడ పాలకుల్ని అంటే వీళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. ముస్తఫా ఖమేనీ ఎన్నుకున్న తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదంటూ ట్రంప్ కూడా గుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. తన ప్రమేయం లేకుండా లేదా ఇజ్రాయెల్ ప్రమేయం లేకుండా జరిగిన ఏ నియామకానికైనా తాము ఒప్పుకోము, ఖచ్చితంగా అక్కడికి కొత్త ప్రభుత్వ లేదా పాలన అధికారులను నియమించడానికి తామే జోక్యం చేసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ప్రస్తుతం బట్టి పరిస్థితుల్లో ఇరాన్ సాయుధ దళాలకు నిర్ణయాత్మక దెబ్బ తగిలినట్టు ట్రంప్ కూడా అంటున్నారు. టెహరాన్ క్షిపణి ప్రయోగ వేదికలు దాదాపు 4 వంతులు తొలగించబడ్డాయని చెప్తున్నారు. ఇక పూర్తిగా తాము ఇరాన్ కు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాం. మొత్తం మీద ఇరాన్ కూడా మొన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేసేందుకు ఒక్కో సందర్భంలో భయపడి క్షమాపణ చెప్పింది. కానీ తర్వాత మాట మార్చినప్పటికీ కూడా యుద్ధాన్ని అంటే ఓడిపోయినామన్నట్టుగానే అంగీకరించినట్లే అవుతుందంటూ ట్రంప్ కూడా సెటారికల్ గా వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దాడులు ప్రతి దాడులతో ఒకసారిగా ఆ ఇరాన్ మౌలిక సదుపాయాలు అయితే దెబ్బతింటున్నాయి. మనం చాలా చూసాం, టెహరాన్ తో పాటు టెహరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అక్కడ ఈ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా పూర్తిగా మంటలకు ఆహుతైన పరిస్థితులు మనం చూసాం. ఆ రకంగా వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలి అనే అన్ని విధాలుగా వారిని కోలుకోలేకుండా చేయాలి, తర్వాత తాము జోక్యం చేసుకోవాలన్నట్టుగా అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికైతే 3 ట్యాంకర్లను ముంచివేసినట్టుగా తెలుస్తుంది. వాటన్ని కూడా పేల్చివేసినట్టుగా సమాచారం. ఇంకా దీనికి సంబంధించి యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇంకా పూర్తిస్థాయి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చమురు ధరలపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ బ్రెంట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $120 చేరుకుంది. మరి ఓవైపు అంతర్జాతీయంగా ఇక్కడ ప్రధానంగా ఆసియా మార్కెట్లు సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, అలాగే మన భారతదేశం మార్కెట్ కూడా ఇవాళ ఓపెన్ కాగానే నిఫ్టీ, బిఎస్సి పడిపోయింది. అటు సౌత్ కొరియా, అటు జపాన్ ఈ 2 మార్కెట్ కూడా 8% డౌన్ ఫాల్ అయినాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు మరి ఎగబాకుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయనేది చూడాల్సింది. ఎందుకంటే అటు ఆరామ్కో రిఫైనరీ కూడా సౌదీలో ధ్వంసం చేశారు వీళ్ళు, మళ్ళీ బహ్రెయిన్ మీద విరుచుకుపడ్డారు. అలాగే దాంతో పాటు దుబాయ్, కువైట్ లోని కొన్ని కేంద్రాలపై విరుచుకుపెడుతున్నారు, చమురు కేంద్రాలపై. ఆ రకంగా ప్రస్తుతం వెస్ట్ ఏషియా అంతా కూడా ఈ చమురు నిల్వలపై దాడులు జరుగుతుండడంతో వాటి కొరత ఏర్పడే అవకాశం తాత్కాలికంగా ముడి చమురు కావచ్చు, గ్యాసోలిన్ కావచ్చు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. అండ్ హర్మూజ్ స్ట్రైట్ ఏదైతే హర్మూజ్ జలసంధి మూసివేశారో దాంతో ఈ ఇబ్బందులు అయితే ప్రధానంగా తలెత్తే అవకాశం ఉంది. సో ఖతార్ మంత్రి చెప్తున్నట్టుగా
రాబోయే రోజుల్లో $150 కూడా ఒక బ్యారెల్ ధర ఆ, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ చెప్పిన సందర్భంలో మనకి ఇక్కడ ఈ దాడులన్నీ కూడా ప్రధానంగా నౌకలను ముంచడము, సముద్ర మార్గంలో లేదా ఆయిల్ రిఫైనర్లపై దాడి చేయడం అనేది ముఖ్యంగా చమురుదలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. చూడాలి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దీన్ని ఎట్లా పరిష్కారం దొరుకుతుంది అనేది రాబోయే రోజుల్లోనే కాలమే సమాధానం చెప్పబోతుంది. ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు ఇరాన్కి సంబంధించి 3 నౌకల్ని పేల్చేయడంపై ఇదొక ఇరాన్కి భారీ బిగ్ షాక్ అనే చెప్పాలి. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇరాన్ అయితే తీవ్రంగా ఈ దాడిని ఖండించింది. అంతేఘాటుగా కూడా అటు అమెరికా ఇజ్రాయెల్కి కూడా వార్నింగ్ ఇచ్చింది. చర్చలు జరుగుతున్న సమయంలో కూడా కుట్రపూర్తిగానే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్ను 2 ముక్కలుగా చేయాలి, ఇక్కడున్న చమురు నిల్వలన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి అనే కోణంలోనే ఇలాంటి దాడులకు తెగపడుతుందంటూ ఇరాన్ అయితే చెబుతుంది. మరి చూడాలి ఇరాన్ దీనిపై ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా.